నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్తున్నారా ఇక్కడి నుంచి సెలవు చెప్పి వెళ్ళిపోతారా చూద్దాం ఏది టాప్ ఏది డ్రాప్ మీకు తెలియదు ఆ సినిమాల గురించి అనుష్కి ఏదో పెద్ద సినిమాల గురించి తెలిసినట్టు బిల్డప్ ఇచ్చింది రైట్ ₹1,00,00,000 ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ రావడానికి అవకాశం ఉండదు కదా మేడం టెన్షన్ అందుకని ₹1,00,00,000 మీరు ఆటలో కొనసాగిస్తున్నారు కే విజయ్ భాస్కర్ నువ్వే కావాలి చిత్రానికి దర్శకులు అందులో తరుణ్ హీరో అలాగే సాయి కిరణ్ కూడా ఉన్నారు ఆ సినిమాలో ఈ సినిమా గురించి బాగా తెలుసు ఆ సినిమా అయితే తెలుసు ఆ సినిమాలో పాట పాడే సినిమాలో ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదే మల్లరి నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది అరే ఇదే గారడి నేను కూడా నీవయానా పేరుకైనా నేను లేనా దీని పేరేనా ప్రేమాని ప్రియ భావన థ్యాంక్ యూ అనుష చాలా చక్కగా పాడేశావు నాకు తెలుసు పాట పాడింది మీ ఆయన కోసం కాదు ₹1,00,00,000 కోసం అని ఇద్దరి కోసం మేడం ఇద్దరి కోసం ఏమో పాట ఆయన గురించి పాడుతున్నట్టు అనిపించలేదు నాకు ₹1,00,00,000 కోసం పాడుతున్నట్టుంది ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు ₹1,00,00,000 కలగానే వస్తారు ఆ ₹1,00,00,000 కళ సాకారం చేయడానికి ₹1,00,00,000 ఇక్కడ ఉన్నాయి మరి ఇంట్లో కూర్చుని SMS పంపించి ₹5,000 గెలుచుకునే అవకాశం మీకు ఇస్తున్నాను చూడండి ఈ SMS ఆన్సర్ ఆప్షన్స్ వినండి ఏ విశాఖపట్నం బి కాకినాడ సి మచిలీపట్నం డి బాపట్ల ప్రశ్న కాసేపట్లో చెప్తాను కిరణ్ అండ్ అనుష మీరు ఆటలో ఎక్కడున్నారో ఒకసారి చూపించేస్తాను గో అంటే కోటి ప్రయాణంలో మీరున్నారు ₹1,00,00,000తో మొదటి ప్రశ్న దాటేశారు రెండో ప్రశ్నలోకి అడుగు పెడుతున్నారు క్విక్ చేంజ్ ఆరో ప్రశ్న వరకు ఒకసారి ఉపయోగించుకోవచ్చు వెళ్ళిపోదాం రెండో ప్రశ్నకి ఓకే మీ రెండో ప్రశ్నకి సంబంధించిన కేటగిరీస్ వారాలు వ్యక్తులు వారాలు అంటే తెలుగు వారాలు తెలుసు తెలుగు వారాలు అంటే అంతే మాత్రం వ్యక్తులు అంటే కూడా కొంచెం డిఫికల్ట్ కదా అది వారాలు ఐడియా ఉందా తెలుగు వారాలు నీకు ఐడియా అంటే వెళ్ళొచ్చు నీకు ఐడియా అంటే నాకు కొంచెం ఐడియా ఉంది వ్యక్తులు చాలా ఛాన్సెస్ స్కోప్ ఎక్కువ ఉంటుంది కష్టం ఓకే వారాలు మేడం వారాలు ఇద్దరు కలిసి జంటగా చెప్పారు వారాలు వారాలకు సంబంధించిన ఆన్సర్ ఆప్షన్స్ చూసేద్దాం బుధవారం గురువారం శుక్రవారం ఆదివారం ఈ ఆన్సర్ ఆప్షన్స్ కి సంబంధించిన ప్రశ్న ఏ వారం నాడు 15 ఆగస్ట్ 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది బుధవారం గురువారం శుక్రవారం ఆదివారం ఆలోచించండి ఆడండి విజయం స్టార్ట్ అయింది పెడతాం 40 seconds more. డౌట్ ఉంటే స్ప్లిట్ చేసుకోవచ్చు మనసులో అనుమానం ఉంటే స్ప్లిట్ చేయొచ్చు 30 సెకండ్లు 20 seconds more. కన్ఫర్మ్ కాకపోతే స్ప్లిట్ చేసుకోవచ్చు 10 9 8 7 6 5 4 3 2 1 ఏ వారం నాడు 15th August 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అంటే బుధవారంపై మీరేం పెట్టలేదు గురువారంపై 16 లక్షలు శుక్రవారంపై 8 లక్షలు ఆదివారంపై 76 లక్షలు పెట్టారు కిరణ్ కుమార్ అండ్ అనూష
ఇక్కడ క్విక్ చేంజ్ కావాలంటే చెప్పండి, క్విక్గా చెప్పండి. 30 సెకండ్ల టైం అదనంగా ఇవ్వడం జరుగుతుంది. మీ డబ్బులు రీఅరేంజ్ చేసుకోవాలనుకుంటున్నారా? ఎస్ ఎస్. ఓకే, క్విక్ చేంజ్ కావాలి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కిరణ్ అండ్ అనుష క్విక్ చేంజ్ తీసుకున్న తర్వాత చాలా మారిపోయినాయి. ఏ వారం నాడు 15th August 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అంటే బుధవారం పైకి ఇప్పుడు 28 లక్షలు తీసుకొచ్చారు. గురువారంపై 8 లక్షలు ఉన్నాయి. శుక్రవారంపై ఏమీ లేవు. ఆదివారంపై 64 లక్షల రూపాయలు ఉన్నాయి. కిరణ్ అండ్ అనుష విన్నట్టు అనిపించిందా ఎక్కడైనా, లేకపోతే ఎందుకు ఈ మార్పు చేశారు ఇలాగా? అది అర్ధరాత్రి తెలుసు కానీ ఏ రోజు కన్ఫ్యూజన్గా ఉంది. కాకపోతే సండే అనుకుంటున్నాను. సండే అయితే ఫస్ట్ అనుకున్నా కానీ అది అనౌన్స్ చేయడానికి ఛాన్సెస్ ఉండవేమో అని చెప్పి మళ్ళీ చేంజ్ చేసుకోవడం. ఓకే, ముందడుగు వేయండి చూద్దాం. భారతదేశానికి స్వతంత్రం 15th August వచ్చింది సరే, ఏ వారం వచ్చింది? మీ టెన్షన్కి స్వతంత్రం ఎప్పుడు వస్తుంది చూద్దాం. ఏది టాప్, ఏది డ్రాప్? అనుష అండ్ కిరణ్ క్విక్ చేంజ్ తీసుకున్నారు. శుక్రవారంపై ఉన్న డబ్బులు బుధవారానికి వెళ్ళిపోయాయి. ఇక ఆట కొనసాగించడానికి ఆటలో పైన డబ్బులు ఏమీ లేవు. అనుష ఇలా అనుకోలేదు కదా? ఆదివారం పైనే నీ నమ్మకం ఉంది. కిరణ్కి కూడా ఆదివారం పైనే అనిపించింది. ఆదివారం బుధవారం అనిపించింది, శుక్రవారం అసలు థాట్ రాలేదు. కానీ శుక్రవారం సరైన సమాధానం. శుక్రవారం పైకి డబ్బులు కొంత పెట్టారు, క్విక్ చేంజ్ తీసేసుకున్నారు. అండ్ ఆ తర్వాత మార్చడానికి కారణం ఏంటి? క్విక్ చేంజ్ తీసుకున్నాక బుధవారం అలా వెళ్ళిపోయింది. బుధవారం అంతా ఖాళీగా ఉంచాం కదా, అంతే ఏదో ఒకటి ఖాళీగా ఉంచాలి కాబట్టి ఆ ఖాళీగా ఉంచింది శుక్రవారం అయింది. కాబట్టి ఈరోజు మీరు ఇలా ఖాళీగా వెళ్ళాల్సి వస్తుంది. కానీ అలా ఖాళీగా వెళ్ళడం మాకు ఇష్టం లేదు కదా, అని చేత మీరు వివెల్ గిఫ్ట్ హ్యాంపర్స్ పట్టుకు వెళ్ళొచ్చు. లెట్స్ గివ్ దెమ్ ది హ్యాంపర్. ఓకే కిరణ్, వెళ్లే ముందు మీ ఆవిడ చాలా చక్కగా పాడుతున్నారు, ఆవిడ చాలా అందంగా నవ్వుతున్నారు. ఆవిడ నువ్వే ఇష్టపడ్డావంట. ఉద్యోగం కోసం మేము ఎవరన్నా మామూలుగా వెళ్తే ఉద్యోగం వస్తుందని అనుకుంటాం, ఉద్యోగం కోసం ఆవిడ వస్తే నీకు భార్య వచ్చిందట. రాసి పెట్టి ఉంటే ఆవిడికి రాసి పెట్టిందా నీకు రాసి పెట్టిందా? ఇద్దరికి ఒక రాసి పెట్టింటే అవుతుంది కదా. సో మీ ప్రేమ ప్రయాణం చాలా ఇంట్రెస్టింగ్గా పెళ్లి వరకు వచ్చింది. కో అంటే కోటి వరకు కలిసి వచ్చారు. బట్ జీవిత గమనంలో చాలా చక్కగా అడుగులు వేసుకుంటూ వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, వెళ్ళేటప్పుడు మీకోసం ఒక సాంగ్ పాడు. నాకోసం సాంగే పాడతావా? డాన్సెస్ వెళ్దాం అమ్మా. ఓకేనా? అంటుంది గాడి అయిపోదాం పద నంబర్ 1 జోడి పిల్ల 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 నా స్వీటు సిండరెలా నీ నెత్తిన పెట్టేస్తానే ఓ బొట్టు పిల్ల.
వండర్ఫుల్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇదే జంట, ఈ జంట ఇదే ఉత్సాహం కంటిన్యూ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. బాయ్ బాయ్. సీ యూ. మరి ఈ రోజు ఈ కోటి రూపాయలు ఇప్పుడు సొంతం చేసుకోవాలి, పట్టుదలతో కాన్ఫిడెంట్ గా మేము ఏమైనా చేస్తామంటూ మన ముందుకు వస్తున్నారు మెదక్ నుంచి భార్య భర్తలు అశ్విని అండ్ శ్రీనివాస్. How are you, Ashwini? హలో అండి. హలో శ్రీనివాస్ గారు. మాకేమొద్దు 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 అంటూ వచ్చారా మీరు? కావాలి 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 అని వచ్చాను. ఆశీర్వాదాలు కూడా కావాలంటే. గాడ్ బ్లెస్ యూ. అబ్బాబా. థ్యాంక్ యూ. ఆల్ రైట్. శ్రీనివాస్ గారు, అశ్విని, మీరు జెన్ ప్యాక్ లో వర్క్ చేస్తారు. ఎస్ సార్. అక్కడ ఏం చేస్తారు? నేను అసిస్టెంట్ మేనేజర్ అండి. దగ్గర 5 years నుంచి వర్క్ చేస్తున్నాను. మాది మార్కెట్ రీసెర్చ్ అనమాట. సో యూఎస్ మార్కెట్ రీసెర్చ్ చేసి వాళ్ళకి సజెషన్స్ పంపిస్తూ ఉంటాం. ఓకే. అశ్విని ఏం చేస్తుంది? నేను హౌస్ వైఫ్. అశ్విని, మీకు కోటి రూపాయలు వస్తే ఏం చేస్తారు చెప్పండి. ఫస్ట్ ఒక అందరికి ఉండే డ్రీమ్, మాకు ఒక ఇల్లు కొనుక్కోవాలని ఉంది. సో ఫస్ట్ అయితే ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకుంటాము. వండర్ఫుల్. ఇంకా ఈయన మా ఫ్రెండ్ ఒక అతను ఆర్ఫనేజ్ లో హీఈస్ అంటే చాలా రోజుల నుంచి ఉన్నాడండి. సో అతను చిల్డ్రన్స్ హెల్ప్ చేస్తూ ఉంటాడు. అది కాకుండా వికలాంగులు కూడా వస్తుంటారు. నాట్ టు బి స్పెసిఫిక్, మై డాడ్ కూడా కొంచెం వికలాంగులు ఉండేవారు. సో హీ యూస్ టు టేక్ ఇనిషియేటివ్స్ అన్నట్టు. శివం రోడ్లో, మన హైదరాబాద్లో శివం రోడ్లో ఉంది వికలాంగులు ఒక కేంద్రం లాగా ఉంది. సో డాడీ అక్కడికి వెళ్ళేవారు, నన్ను తీసుకెళ్లేవారు. సో అక్కడ నాకు కొంచెం ప్రోత్సాహం వచ్చింది, నేను చేయాలి, నేను కూడా ఏదో చేస్తే బాగుంటుంది అనేసి. సో అతను మా ఫ్రెండ్ సహకారం. సో నేను కూడా కొంచెం హెల్ప్ చేద్దామనేసి అనుకున్నాను. చాలా చక్కటి ఆశయంతో వచ్చారు. కోటి రూపాయలు ఇచ్చేస్తాను, తీసేసుకోండి. కోటి రూపాయలు మీవే, పిలుస్తున్నాయి. మంచి జోబ్ లో పెట్టుకుని వెళ్ళిపోతే అయిపోతుంది కదా. శ్రీనివాస్ అండ్ అశ్విని కోటీశ్వరులైన ఈ వేళ చాలా సంతోషంగా ఉంది. చాలా చాలా మీరు కోటీశ్వరులు. మరి ప్రైజ్ మనీ మీకు స్పాన్సర్ చేస్తున్నారు డాబర్ రెడ్ పేస్ట్. గట్టిగా మీరు ఆ కోటిని పట్టుకోవాలి. క్విక్ గా రూల్స్ ఒకసారి మీకు చెప్పేస్తాను. రూల్స్ చూడండి. కోటి రూపాయలు మీ కార్ట్లో ఇచ్చేస్తాము. ఆ కోటి రూపాయలకి మీరు 7 ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ప్రతి ప్రశ్నకి మల్టిపుల్ ఆప్షన్స్ ఇస్తాం. మీకు సరైన సమాధానం తెలిస్తే దానిపై డబ్బు పెట్టండి. ఒకవేళ మనసులో సందేహం ఉంటే కనుక స్ప్లిట్ చేసుకుని మరొక ఆప్షన్ పై పెట్టుకునే అవకాశాన్ని ఇస్తున్నాం. ఆటలో ఎప్పుడు కూడా ఒకటి ఖాళీగా అట్టి పెట్టాల్సి ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ పై ఉన్న డబ్బు ఆటలో కంటిన్యూ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ కి రాంగ్ ఆన్సర్ అయితే కనుక డ్రాప్ అయిపోతాయి. ఇలా చేయడానికి మీ దగ్గర ఉంటాయి కేవలం 60 సెకండ్ల టైం మాత్రమే. మీ దగ్గర ఉన్నాయి 1 కోటి రూపాయలు, నా దగ్గర ఉన్న 7 ప్రశ్నలు. లెట్స్ ప్లే వివెల్ కో అంటే కోటి మీ సొంతం చేసుకోండి. బాగా చదివేసి వచ్చారు మమ్మల్ని. మీరు ఇప్పుడు కేటగిరీస్ చదవాలి. ప్రతి ప్రశ్నకి 2 కేటగిరీస్ వస్తాయి. మీ మొదటి ప్రశ్నకి కేటగిరీస్: ప్రదేశాలు, క్రికెట్. ప్రదేశాలు తీసుకుందామా? క్రికెట్ అంటే కొంచెం నువ్వు దేంట్లో కాన్ఫిడెంట్ ఉన్నావో అది చెప్పు ఫస్ట్. ప్రదేశాలు అనుకుంటున్నాను నేను. క్రికెట్ మనం ఎక్కువ ఫాలో అవ్వట్లేదు కాబట్టి ప్రదేశాలు నాకు ఐఎమ్ ఆల్సో లైక్ ప్రదేశాలు అంటే నాకు కూడా ఓకే, కొంచెం నాలెడ్జ్ ఉంది. ఇద్దరుకున్నా అంటే ఏదో ఒకటి పెట్టొచ్చు. ఓకే, ప్రదేశాలు ప్రదేశాలు అనుకున్నారు, గట్టిగా అనుకున్నారు ఇద్దరు కలిసి. ప్రదేశాలు మీరు ఎంచుకున్న కేటగిరీ ప్రదేశాలు. ఈ కేటగిరీకి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్స్ చూద్దాం. విశాఖపట్నం, ఖమ్మం, నల్గొండ, రాజమండ్రి. ఈ ఆన్సర్ ఆప్షన్స్ కి సంబంధించిన ప్రశ్న: ఇల్లెందు అనే పారిశ్రామిక ప్రదేశం ఏ జిల్లాలో ఉంది? విశాఖపట్నం, ఖమ్మం, నల్గొండ, రాజమండ్రి. ఆలోచించండి, ఆడండి. స్టార్ట్ అయింది. షూర్ కదా? ఎలా అంటే మీ బావాలు అక్కడ పని చేస్తారన్నట్ట? ఎలా తెలుసు? చదువుకు నేను చదువుకుంటూ నాకు ఎగ్జాక్ట్ లేదు, ఏదో కాన్ఫిడెంట్ కదా, స్పెక్ట్ చేసే అవసరం లేదు. 40 seconds. ఇల్లందా? నువ్వు కరెక్ట్గా విన్నావు కదా? 30 seconds. విశాఖపట్నం అయితే కాదు, నల్గొండ కాదు, రాజమండ్రి కాదు, ఖమ్మం 100% డామ్ ష్యూర్. టైమర్ ఆపేయచ్చు. 20 seconds. టైమర్ ఆపేయచ్చు అంటున్నారు. ఆలోచన చేసుకున్నారా? She's confident, so we can stop. ఇక కేవలం 10 సెకండ్ల టైం మాత్రమే ఉంది. 7 6 5 4 ఇల్లందు అనే పారిశ్రామిక ప్రదేశం ఏ జిల్లాలో ఉంది అంటే మీరు విశాఖపట్నంపై ఏం పెట్టలేదు. కోటి రూపాయలు మీవి తీసుకొచ్చి ఖమ్మంపై పెట్టారు. నల్గొండ, రాజమండ్రిని వదిలేశారు.
శ్రీనివాస్ అండ్ అశ్విని, క్విక్ చేంజ్ మీరు 6వ ప్రశ్న లోపల ఒకసారి ఉపయోగించుకోవచ్చు. 30 సెకండ్ల అదనంగా టైం ఇవ్వడం జరుగుతుంది. క్విక్ చేంజ్ కావాలా వద్దా? నో. చాలా గట్టిగా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, ఖమ్మంపై ఎందుకు పెట్టారు? అంటే నాకు ఆ ప్లేస్కి వెళ్ళాను, ఖమ్మంకి ఇల్లందుకు వెళ్ళాను అనమాట. సో అది ఖమ్మం డిస్ట్రిక్ట్లో ఉందని నాకు తెలుసు. ముందడుగు వెయ్యండి. ఈ నమ్మకం మిమ్మల్ని నెక్స్ట్ క్వశ్చన్ కి చేరుస్తుందా? మీ నమ్మకం వమ్మవుతుందా? ఏది టాప్, ఏది డ్రాప్? గుడ్ వన్. అప్పుడప్పుడు పెళ్లి కాదశ్విని, ఈ టెన్షన్ ఏంటి? అక్కడ కరెక్ట్ ఆన్సర్ కోడ్. అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, చేతులు చల్లగా వణికిపోతున్నాయి. టచ్ చేయండి శ్రీనివాస్. అశ్విని అండ్ శ్రీనివాస్, మీరు చక్కగా ఆడుతున్నారు, ఆటలో కొనసాగుతున్నారు. సంతోషం. శ్రీనివాస్, ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ ఆడడం అంటే తెలిసిన సమాధానానికైనా అమ్మాయి టెన్షన్ పడిపోయింది. మీకు ఎలా అనిపించింది? నాకు అసలు తెలీదు, అయినా కానీ వెన్ షీ వాస్ కాన్ఫిడెంట్ నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది అక్కడ. సో ఐమ్ హ్యాపీ, ఎందుకంటే తను చెప్పింది పెళ్ళికి వెళ్ళాను అని, ఖమ్మము అది ఇల్లందు అనేసి చెప్పింది కాబట్టి ఐ వాస్ కాన్ఫిడెంట్. ఇంకా నాకు సెకండ్ థాట్ రాలేదు ఇంకా. కానీ అశ్విని, నీకు మాత్రం చాలా టెన్షన్ వచ్చింది ఎందుకు? ఇక్కడికి వచ్చి ఎంత మనం కాన్ఫిడెంట్గా పెట్టినా కూడా అంత అమౌంట్ ఒకటే దానిపైన పెట్టాం. 100% కాన్ఫిడెంట్ ఉన్నా కూడా మనకి కొంచెం టెన్షన్ అనేది ఆబ్వియస్. ఎంత టైం 60 సెకండ్స్ కాబట్టి చాలా టైం లిమిట్ ప్లస్ ఇక్కడికి వచ్చి అందులో పెట్టాలి, ఏమైతుందో తెలియదు. మనం ఎంత కాన్ఫిడెంట్ ఉన్నా కూడా ఇక్కడ ఏమైతుందో తెలియదు. ₹1,00,00,000 నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్తున్నాయి అనుకున్నా కూడా అమ్మాయి టెన్షన్ పడింది. కాసేపు రిలీఫ్ ఇద్దాం అమ్మాయికి. మీకు SMS కి ఆన్సర్ ఆప్షన్స్ మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మీ SMS ఆన్సర్ ఆప్షన్స్: A విశాఖపట్నం, B కాకినాడ, C మచిలీపట్నం, D బాపట్ల. రామకృష్ణ బీచ్ ఎక్కడ ఉంది? ఇది మీ ప్రశ్న. సమాధానం తెలిస్తే వెంటనే మాకు SMS పంపించండి. KAK స్పేస్ మీ ఆప్షన్ లెటర్ ABCలో ఒక టైప్ చేయండి, స్పేస్ ఇచ్చి మీ పేరు మీ ఊరు టైప్ చేసి SMS పంపించండి 58585కి. మరి అలా వచ్చిన SMSలు రేపు మధ్యాహ్నం 12 గంటల లోపల మాకు చేరాల్సి ఉంటాయి. వచ్చిన SMS నుంచి 10 మందిని ఎంపిక చేసి ఒక్కొక్కరికి ₹5,000 ఇవ్వడం జరుగుతుంది. అలా విన్నర్స్ ఎవరో తెలుసుకోవాలంటే ఎల్లుండి మీరు మా వెబ్సైట్ చూడాలి, www.sunnetwork.in/1crore. ఈమెయిల్ ద్వారా మీ బయోడేటా అండ్ ఫోటోగ్రాఫ్స్ని కూడా పంపించేసేయచ్చు. మా ఈమెయిల్ ID 1crore@sunnetwork.in. శ్రీనివాస్ అండ్ అశ్విని, కో అంటే కోటి ఆటలో మీరు ఎక్కడున్నారో ఒకసారి చూద్దాం. ₹1,00,00,000 ఆటలో కొనసాగుతున్నాయి. మీరు వచ్చేసారు మీ రెండో ప్రశ్నలోకి. క్విక్ చేంజ్ మీరు ఉపయోగించుకోలేదు, జాగ్రత్తగా ఆడండి. ₹1,00,00,000 ఆటలో కొనసాగుతున్నాయన్న ఆనందంతో నెక్స్ట్ క్వశ్చన్ కి కేటగిరీస్ ఇచ్చేస్తున్నాం. మీ రెండో ప్రశ్న కేటగిరీస్: ఒలింపిక్స్ పూర్తి పేర్లు. ఐ థింక్ ఒలింపిక్స్ గురించి మనకు అంత తెలియదు. నాకు నేను పూర్తి పేర్లు అంటే ఫైన్. నాకు నువ్వు ఓకే, ఈవెన్ ఐ యామ్ కాన్ఫిడెంట్. అంటే వింటుంటాం కాబట్టి అదే నీకు అది ఫైన్ కదా. కొంచెం కాన్ఫిడెంట్. yes